అయిపోయిందమ్మా. హా డాడీ, ట్యూషన్ అయిపోయింది. మీరు ఎంతసేపట్లో వస్తున్నారు? సార్ నాకు రావడం కుదరదు కానీ బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపో. ఓ అవునా, సరే డాడీ. ఇక్కడ నుంచి ఇంటికి 200 రూపీసా? ఇప్పుడేం చేయాలి? ఆ, అన్నా లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ ఇస్తాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసన్నా, నేను అక్కడికే వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకెలా తెలుసు? అదో పెద్ద సీక్రెట్. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, అది యూజ్ చేస్తే ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో ఇక్కడ చూపిస్తుంది. అవునా? మ్మ్. అలా ఎలా తెలుస్తుంది నాకు? పద. సర్లే. పాప ఏదో ట్రిక్ చెప్తా అన్నావు. ఓ అదా, మీరు ఇది డెలివరీ ఇవ్వాలి కదా, వాళ్ళకి కాల్ చేయండి చెప్తా. ఇదే నీ ఫోన్ రింగ్ అయింది. ఇదే ఆ ట్రిక్. అర్థం కాలా. ఏం లేదన్నా, ఇంటికి రావడానికి ఓలాలో చూస్తే 200 చూపించింది, కానీ స్విగ్గీలో 100. అందుకని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలాగో డెలివరీ బాయ్ అక్కడికే వస్తారు కాబట్టి టీతో పాటు వచ్చేసాను. ఇప్పుడు 100 రూపీస్ సరిపోయింది, పైగా ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ. టిప్ ఇంకా 100 ఇచ్చా చూసుకో. ఏమి తెలివితేటలు రా బాబు. డెలివరీ బాయ్ని ర్యాపిడో బాయ్ చేసి. సార్ మీ డెలివరీ సార్. థ్యాంక్స్ అమ్మా. సార్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అవునా, ఒక నిమిషం. ఓకే సార్. ఇదిగోండి. ఓకే సార్. 1 సెకండ్. ఈ వాయిస్ని ఈ బాడీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అంటే జలుబు చేసింది. జలుబు చేస్తే అమృతం ఒక రకంగా ఉంటుంది కదా, అలా అనుకుంటా. అబ్బో అలా కాదు. ఆయన ఇప్పుడు మాస్క్ ఏంటి? కరోనా కూడా మామూలు వైరల్ ఫీవర్ కన్నా కామెడీగా అయిపోయింది కదా. ముందు ఆ మాస్క్ని ఫేస్ చూస్తాను. జలుబు చేసిందని చెప్పా కదా సార్, అంటుకుంటుందని. ఏం పర్లేదు, ఇంట్లో బాలయ్య బాబు ఉంది, ఐ కెన్ మేనేజ్. ముందు ఆ మాస్క్ని ఫేస్ చూస్తాను. వద్దు సార్, పర్లేదు. నువ్వు కొంపదీసి అపార్ట్మెంట్లో ఏం దొబ్బిడానికి రాలే కదా? లేదు లేదు సార్, నా బ్యాచ్ మొత్తం మీద నాకే టాప్ రేటింగ్ ఉంది సార్. నేను అంటాను కాదు సార్. మరి ఇంకేంటి అయ్యా, ఒకసారి ఆ మాస్క్ తీసావు అనుకో, నీ ఫేస్ చూస్తాను కదా. వద్దు సార్, పర్లేదు అంటున్నాగా. ఏంటయ్యా మరి ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నా. ముందు మాస్క్ తీ. అరే బంటి, నువ్వా? అంత ఎట్టకారం అక్కర్లేదురా, అందుకనే మాస్క్ ఉంది. సరే, నేను నవ్వుతుంది నువ్వు చేతను పని చూసి కదరా. మరి బీటెక్లో నువ్వు మాట్లాడిన మాటలు గుర్తొచ్చారా? ఎంఎస్లు యూఎస్లు అని ఏదేదో మాట్లాడావు కదా, ఇప్పుడు ఏమైందా అని. నేను చెప్పినట్టు యూఎస్ వెళ్ళాను, జాబ్ కూడా చేశాను. మన రిలేషన్ వల్ల జాబ్ పోయింది. మరి అలా అయితే మా ఆఫీస్లో రిఫర్ చేయమంటావా? ఎంతేంటి మీ కంపెనీలో ప్యాకేజ్? అన్నీ పోను నెలకు 40,000 మిగిలితేరా. నేను ఈ ఫుడ్ డెలివరీను హోలా పార్ట్ టైం చేసుకుంటేనే నెలకు 60,000 మిగులుతున్నాయిరా. నువ్వే ఆలోచించుకో. సరే నేను వెళ్ళొస్తాను. అన్నీ పోను 60 మిగులుతుందా?